Hello everyone, welcome to RV Spoken English Institute. Today in this class, I am going to discuss about as if. ఈ యాజ్ ఇఫ్కి డెఫినేషన్ ఏమిటి అంటే అన్నట్లుగా, అయినట్లుగా, లేదా వలే, లేదా లాగా. ఈ యాజ్ ఇఫ్ యొక్క అర్థం ఏంటి అంటే అన్నట్లుగా ఉన్నప్పుడు, లేదా అయినట్లుగా ఉన్నప్పుడు, లేదా ఆమె వలే ఉన్నప్పుడు, లేదా అతనిలాగా అనే సందర్భం వచ్చినప్పుడు యాజ్ ఇఫ్ యూజ్ చేస్తాము. ఓకేనా? అతనిలాగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ అతను మా అన్నలాగా ఉన్నాడు, మా అన్నలాగా ఉన్నాడు. అటువంటి సందర్భంలో యాజ్ ఇఫ్ యూజ్ చేస్తాము. ఆమె గీత వలె ఉన్నది. అది మరి గీత వలె ఉన్నదా కాదా అని తర్వాత విషయం, కానీ గీత వలె ఉన్నది. అటువంటి సందర్భంలో యాజ్ ఇఫ్ యూజ్ చేస్తాము. ఆమెకు అంత తెలిసినట్లుగా ప్రవర్తిస్తుంది, అతనికి అన్నీ తెలిసినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఇటువంటి సందర్భంలో మనం యాజ్ ఇఫ్ యూజ్ చేస్తాము. ఓకే, అర్థమవుతుంది కదా యాజ్ ఇఫ్ ఎప్పుడు యూజ్ చేస్తాము అని. ఓకే, మనం కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్టయితే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, లెట్స్ స్టార్ట్ క్లాస్. చూడండి, ఆమెకు అంతా తెలిసినట్టుగా ప్రవర్తిస్తుంది. ఆమె ఏం చేస్తుంది? అంతా తెలిసినట్లుగా ప్రవర్తిస్తుంది. షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ నోస్ ఎవ్రీథింగ్. చూడండి, ఇక్కడ షీ బిహేవ్స్, ఆమె ప్రవర్తిస్తుంది. ఎట్లా ప్రవర్తిస్తుంది? తెలిసినట్టుగా. షీ నోస్ ఎవ్రీథింగ్. షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ నోస్ ఎవ్రీథింగ్. చూడండి, ఇక్కడ మనం యాజ్ ఇఫ్ యూజ్ చేసాము. ఎట్లా? ఆమెకు అంత తెలిసినట్టుగా ప్రవర్తిస్తుంది. సో అందుకని మనం ఇక్కడ యాజ్ ఇఫ్ యూజ్ చేసాము. చూడండి, ఇక్కడ షీ బిహేవ్స్. ఇక్కడ బిహేవ్స్ అని ఎందుకు వచ్చింది? ఎస్ ఎందుకు వచ్చింది? షీ అనే సబ్జెక్టు థర్డ్ పర్సన్లో సింగులర్ కాబట్టి మనం ఇక్కడ బిహేవ్స్ అని యూజ్ చేసాము. ఇక్కడ షీ నోస్ ఎవ్రీథింగ్. సో ఇక్కడ మనం థర్డ్ పర్సన్లో సింగులర్ ఉంది కాబట్టి మనం ఇక్కడ కూడా తెలుస్తుంది కాబట్టి నోస్ యూజ్ చేసాం. ఓకే, ఇది ఏ టెన్స్లో ఉంది? సింపుల్ ప్రజెంట్లో ఉంది. సో ఆమెకు అంతా తెలిసినట్టుగా ప్రవర్తిస్తుంది అంటే షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ నోస్ ఎవ్రీథింగ్. ఓకే, సో నెక్స్ట్ చూస్తే ఆ విషయం గురించి అతనికి తెలిసినట్టుగా కనబడుతున్నాడు. అంటే అతను ఏ రకంగా అనిపిస్తుండు మనకి? ఆ విషయం గురించి అతనికి తెలిసినట్టు. మరి అతనికి తెలుసా లేదా అని తర్వాత విషయం, కానీ అతనికి తెలిసినట్టుగా మనకు అనిపిస్తుండు. సో హీ లుక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ అబౌట్ దట్ మ్యాటర్. హీ లుక్స్ యాజ్ ఇఫ్ హీ నోస్ అబౌట్ దట్ మ్యాటర్. అతనికి ఆ విషయం గురించి తెలిసినట్టుగా మనకు అనిపిస్తుంది అన్నట్టు. అతను లాయర్ లాగా మాట్లాడుతుంటాడు. హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ అడ్వకేట్. స్పీక్స్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉంది. యాజ్ ఇఫ్ తర్వాత ఆమిజార్లు ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినవి కాబట్టి ఇక్కడ మనము ఈజ్ అనేది ప్రెజెంట్గా మనం భావించవచ్చు ఇక్కడ. ఓకే, సో హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ ఏ అడ్వకేట్. అతను లాయర్ లాగా మాట్లాడుతుంటాడు. రియల్గా అతను లాయర్ లాగా మాట్లాడుతుండే ఆ కెపాసిటీ ఉంది, ఆ అబిలిటీ అతనికి ఉంది. మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కూడా ఆ విషయం గురించి అతనికి తెలిసినట్టుగా కనబడుతున్నాడు అంటే నిజంగా అతనికి తెలుసు, అందుకే మనకు తెలిసినట్టు కనబడుతుండు. ఓకే, రియల్ యాక్షన్స్ ఇవి. సో తర్వాత చూస్తే లత అందగత్తె అనుకుంటుంది, లేదా లత అందగత్తెలా ఫీల్ అవుతుంది. తను లత అందగత్తెలా భావిస్తుంది. ఎలా అయినా పర్వాలేదు, మీరు ఎలా అనుకున్నా పర్వాలేదు. సో లత ఫీల్స్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ బ్యూటిఫుల్. లత అందగత్తెలాగా ఫీల్ అవుతుంది. లత భావిస్తుంది. ఏ రకంగా భావిస్తుంది? యాజ్ ఇఫ్ షీ ఈజ్ బ్యూటిఫుల్. ఆమె అందగత్తెలా భావిస్తుంది. చూడండి, ఇక్కడ షీ ఈజ్ అనేది ప్రెజెంట్ టెన్స్. సో లత ఫీల్స్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ బ్యూటిఫుల్ అంటే లత అందగత్తెలా భావిస్తుంది. అంటే చాలామంది కొంతమంది అందగత్తెలు కాకపోయినా మేము అందగత్తెలని భావించుకుంటారు. అలా కాకుండా మనం ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి యాజ్ ఇఫ్ తర్వాత ప్రెజెంట్ టెన్స్ వచ్చింది కాబట్టి మనం ఇక్కడ లత అందగత్తె అనుకుంటుంది అంటే ఆమెకు ఆ అబిలిటీ ఉంది. ఆమె అందగత్తె అనుకోవడంలో తప్పేం లేదు. రియల్గా ఆమె అందగత్తె కాబట్టి మనం ఇక్కడ యాజ్ ఇఫ్ తర్వాత ప్రెజెంట్ టెన్స్ యూజ్ చేసాము. సో లత ఫీల్స్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ బ్యూటిఫుల్. ఓకే, సో నెక్స్ట్ చూస్తే చూడండి, అతను రాజులాగా నడుస్తున్నాడు. హీ వాక్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ కింగ్.
హీ వాక్స్ అతను నడుస్తున్నాడు ఏ రకంగా, యాజ్ ఇఫ్ హీఈస్ కింగ్, కింగ్ లాగా రాజులాగా నడుస్తున్నాడు. సో అతనికి రాజులాగా నడుస్తున్నాడు, రియల్గా అతను నడుస్తున్నాడు. ఓకే, తర్వాత చూస్తే అతడు అలసిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. ఓన్లీ కనిపిస్తున్నాడు, అక్కడ ఇమేజినేషన్ కనిపిస్తున్నాడు. కాకపోతే అది వాస్తవమా కాదా అంటే అది వాస్తవమే. ఎందుకు అంటే ఇక్కడ ప్రెజెంట్లో ఉంది. హీ ఈజ్ టైర్డ్, హీ లుక్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ టైర్డ్. సో మనం ఇక్కడ సింపుల్ ప్రెజెంట్లో, ఇది లుక్స్ అనేది సింపుల్ ప్రెజెంట్లో ఉంది, హీ ఈజ్ ఇది ప్రెజెంట్లో ఉంది. కాబట్టి మనం ఇక్కడ అతను అలసిపోయినట్లుగా కనిపిస్తున్నాడు అంటే రియల్గా అతడు అలసిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. చాలామంది అలసిపోకుండా అలసిపోయినట్లు కనిపిస్తారు. సో అప్పుడు దానికి వేరే రకంగా మనం చెప్పుకుందాం దాన్ని. కానీ ఎందుకంటే మీకు అర్థమయ్యేటట్టు నేను ఇక్కడ దీన్ని మెన్షన్ చేస్తున్నాను. అతడు అలసిపోయినట్లుగా కనిపిస్తున్నాడు అంటే ఇది రియల్గా అతడు అలసిపోయాడు. సో అలసిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. హీ లుక్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ టైర్డ్. సో తర్వాత చూస్తే సీత ఆకలిగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే సీత లుక్స్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ హంగ్రీ. సీత లుక్స్, సీత కనిపిస్తుంది, యాజ్ ఇఫ్ షీ ఈజ్ హంగ్రీ ఆకలిగా ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే రియల్గా ఆమె ఆకలిగా ఉంది, ఉన్నట్లు కనిపిస్తుంది. సో సీత లుక్స్ యాజ్ ఇఫ్ షీ ఈజ్ హంగ్రీ, సీత ఆకలిగా ఉన్నట్లు కనిపిస్తుంది. నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే అతడు మా అన్నలాగా కనిపిస్తున్నాడు. హీ లుక్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ మై బ్రదర్. అతడు మా అన్నలాగా కనిపిస్తున్నాడు. హీ లుక్స్ యాజ్ ఇఫ్ హీ ఈజ్ మై బ్రదర్. ఓకే, నెక్స్ట్ చూస్తే గీత తన స్నేహితుడిని ప్రేమిస్తున్నట్లు కనబడుతుంది. గీత ఏ రకంగా కనిపిస్తుంది, తన స్నేహితుడిని ప్రేమిస్తున్నట్లు. సో గీత లుక్స్, గీత కనబడుతుంది ఏ రకంగా, యాజ్ ఇఫ్ షీ లవ్స్ హర్ ఫ్రెండ్. ఆమె స్నేహితుడిని ప్రేమిస్తున్నట్లు కనిపిస్తుంది. చూడండి మళ్ళీ చెప్తున్నాను, యాజ్ ఇఫ్ తర్వాత ప్రెజెంట్ ఉంటేనే, అంటే ఇది లవ్స్ అనేది మనం సింపుల్ ప్రెజెంట్ కాబట్టి మనం దీంట్లో వ్యక్తీకరించవచ్చు. ఓకే, ప్రెజెంట్ టెన్స్ అయినా సింపుల్ ప్రెజెంట్ అయినా ప్రెజెంట్ ఉంటేనే ఇది రియల్ యాక్షన్స్ అని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది రియల్ యాక్షన్ అని మనం ఇక్కడ అనుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూస్తే రవి కారు కొన్నట్లు కనిపిస్తున్నాడు. మరి కొన్నడా లేదా అని తర్వాత విషయం. మనం ఇక్కడ ఈ సెంటెన్స్ చూస్తే అది కొన్నడా లేదా అనేది మనకు అర్థమవుతుంది. కానీ రవి మనకి ఇక్కడ ఏమని కనిపిస్తుంది, రవి కారు కొన్నట్లు కనిపిస్తున్నాడు. రవి లుక్స్ యాజ్ ఇఫ్ హీ బైస్ కార్. రవి లుక్స్ యాజ్ ఇఫ్ హీ బైస్ కార్. రవి కారు కొన్నట్లు కనిపిస్తున్నాడు. రవి లుక్స్, రవి కనిపిస్తున్నాడు ఏ రకంగా, యాజ్ ఇఫ్ హీ బైస్ కార్. కారు కొన్నట్లు కనిపిస్తున్నాడు. సో ఈ సింపుల్ ప్రెజెంట్లో ఉంది కాబట్టి మనం ఇక్కడ కారు కొన్నాడు, మనం కొన్నాడు అని మనం ఇక్కడ అనుకోవాలి. అంటే మనం ఇక్కడ గట్టిగా గుర్తుంచుకోవాలి, యాజ్ ఇఫ్ తర్వాత వచ్చేటటువంటి టెన్స్ మీద రియల్ యాక్షనా అన్రియల్ యాక్షనా అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే అతడు తన సమస్యలన్నీ తీర్చాడు అనుకుంటున్నాడు. హీ ఫీల్స్ యాజ్ ఇఫ్ హీ సాల్వ్స్ ప్రాబ్లమ్స్. హీ ఫీల్స్ అతను అనుకుంటున్నాడు, అతను భావిస్తున్నాడు ఏ రకంగా, యాజ్ ఇఫ్ హీ సాల్వ్స్ ప్రాబ్లమ్స్. తన సమస్యలన్నీ తీర్చాడు, తీర్చినట్లుగా అనుకుంటున్నాడు. ఓకే, తర్వాత చూస్తే చూడండి ఇక్కడ మనం ఇందాక చెప్పుకున్నాము జరిగినటువంటి చర్యలన్నీ రియల్గా ఆమె ఆ రకంగా కనిపిస్తుంది అంటే ఆమెకు ఆ అబిలిటీ ఉంది, అవి రియల్ యాక్షన్స్. ఇవి అన్రియల్ యాక్షన్స్. ఆమెకు అంతా తెలిసినట్టుగా ప్రవర్తిస్తుంది అంటే ఆమెకు తెలియకుండా కూడా తెలిసినట్టుగా ప్రవర్తిస్తుంది. ఈ సెంటెన్స్ని ఏ రకంగా చెప్పాలి అంటే షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ న్యూ ఎవ్రీథింగ్. చూడండి ఇక్కడ షీ బిహేవ్స్, సేమ్ నేను మీకు అర్థం కావడానికని మనము ఏదైతే రియల్ యాక్షన్స్లో మనం చెప్పుకున్నామో ఎగ్జాంపుల్స్, అదే ఎగ్జాంపుల్స్ని నేను ఇక్కడ అన్రియల్ యాక్షన్స్లో తీసుకొచ్చిన. ఓకే, సో సేమ్ షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ న్యూ ఎవ్రీథింగ్. ఇక్కడ న్యూ అనేది పాస్ట్, మనం దీన్ని ఇక్కడ గుర్తెరగాలి. షీ బిహేవ్స్ యాజ్ ఇఫ్ షీ న్యూ ఎవ్రీథింగ్. ఆమెకు అంతా తెలిసినట్టుగా ప్రవర్తిస్తుంది.
అంటే ఏమీ తెలియదు అన్నట్టు. ఆమెకు అంతా తెలిసినట్టుగా ప్రవర్తిస్తుంది, కానీ ఏమీ తెలియదు. మనకి అర్థం చేసుకోవాలి, ఎందుకు అంటే ఇక్కడ పాస్ట్ ఉంది కాబట్టి ఆమెకి ఏమీ తెలియదు అన్నట్టు. ఓకే, ఎప్పుడు కానీ యాజ్ ఇఫ్ తర్వాత వచ్చినటువంటి టెన్స్ పాస్ట్లో ఉంటే, వర్బ్ పాస్ట్లో ఉంటే మనము అది అన్రియల్ యాక్షన్ అని మనం ఇక్కడ తెలుసుకోవాలి. ఓకే, సో తర్వాత చూస్తే ఆ విషయం గురించి అతనికి తెలిసినట్టుగా కనబడుతున్నాడు. అంటే ఓన్లీ కనబడుతున్నాడు, ఇట్ ఈస్ ఏ ఇమాజినేషన్. కానీ అతనికి తెలుసా లేదా అనేది మనం ఇక్కడ ఈ సెంటెన్స్ చూస్తే మనకు తెలుస్తుంది. ఓకే, ఓన్లీ మనకు కనబడుతున్నాడు, అతనికి తెలిసినట్టు. సో హీ లుక్స్ యాజ్ ఇఫ్ హీ న్యూ అబౌట్ దట్ మ్యాటర్. చూడండి, ఇక్కడ న్యూ ఉంది అంటే ఇది అన్రియల్ యాక్షన్. అతనికి తెలిసినట్టుగా కనబడుతున్నాడు, కాకపోతే అతనికి తెలియదు, ఏమీ కూడా తెలియదు. సో హీ లుక్స్ యాజ్ ఇఫ్ హీ న్యూ అబౌట్ దట్ మ్యాటర్. హీ లుక్స్ అతను కనబడుతున్నాడు ఏ రకంగా? యాజ్ ఇఫ్ హీ న్యూ అబౌట్ దట్ మ్యాటర్. అతనికి ఆ విషయం తెలిసినట్టుగా కనబడుతున్నాడు. కానీ ఇక్కడ న్యూ ఉంది కాబట్టి, యాజ్ ఇఫ్ తర్వాత ఈ పాస్ట్ వచ్చింది కాబట్టి అతనికి ఏమీ తెలియదని మనం ఇక్కడ కన్సిడర్ చేయాలి. తర్వాత చూస్తే అతను లాయర్ లాగా మాట్లాడుతుంటాడు. హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ వర్ అడ్వకేట్. చూడండి, ఇక్కడ మీకు ఇక్కడ డౌట్ రావచ్చు. హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ వర్ అడ్వకేట్. హీ స్పీక్స్ అతను మాట్లాడుతున్నాడు ఏ రకంగా? యాజ్ ఇఫ్ హీ వర్ అడ్వకేట్. అడ్వకేట్ లాగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీకు రావచ్చు డౌట్, వర్ ఎందుకు వచ్చింది? హీ ఉంది కదా, ఇక్కడ సబ్జెక్ట్ అనేది హీ ఉంది కదా. హీ అనేది ఎక్కడ సబ్జెక్టు? థర్డ్ పర్సన్లో సింగులర్ సబ్జెక్ట్ కాబట్టి మనకి ఇక్కడ వజ్ రావాలి. కానీ ఇక్కడ మనం వర్ యూజ్ చేసాము. వర్ ఎప్పుడు యూజ్ చేయాలి? ప్లూరల్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వర్ యూజ్ చేయాలి. కానీ మనం ఇక్కడ సింగులర్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు ఇక్కడ వర్ యూజ్ చేసాము. హీ వర్ అడ్వకేట్. అతను లాయర్ లాగా మాట్లాడుతున్నాడు. హీ స్పీక్స్ యాజ్ ఇఫ్ హీ వర్ అడ్వకేట్. అంటే దీంట్లో ఒక రూల్, ఈ యాజ్ ఇఫ్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ తర్వాత వర్రే వస్తుంది. ఓకే, వర్రే యూజ్ చేయాలి. ఇది రూల్, ఇది జనరల్గా గ్రామటికల్గా ఇదే యూజ్ చేయాలి. ఓకే, దీన్ని గుర్తుంచుకోవాలి మీరు. హీ తర్వాత ఎప్పుడు కూడా ఏ టెన్స్లో కూడా ఎక్కడ కూడా వజే వస్తుంది. కానీ యాజ్ ఇఫ్ యూజ్ చేసిన తర్వాత హీ తర్వాత వర్రే రావాలి. ఇది రూల్, ఇది గుర్తుంచుకోవాలి. తర్వాత చూస్తే లత అందగత్తె అనుకుంటుంది. లత ఫీల్స్ యాజ్ ఇఫ్ షీ వర్ బ్యూటిఫుల్. లత భావిస్తుంది లేదా అనుకుంటుంది ఏమని? యాజ్ ఇఫ్ షీ వర్ బ్యూటిఫుల్. ఆమె అందగత్తె అని, ఆమె అందగత్తెలా ఉన్నా అని, లేదా ఆమె అందగత్తెలాగా ఉన్నా అని అనుకుంటుంది. సో ఇక్కడ కూడా మనము వర్ యూజ్ చేస్తాం. చూడండి, షీ తర్వాత థర్డ్ పర్సన్లో సింగులర్ షీ, సింగులర్ సబ్జెక్టు షీ కాబట్టి ఇక్కడ వర్ యూజ్ చేస్తాం. ఓకే, ఇది గుర్తుంచుకోవాలి. సో తర్వాత చూస్తే అతను రాజులాగా నడుస్తున్నాడు. హీ వాక్స్ యాజ్ ఇఫ్ హీ వర్ కింగ్. అతను నడుస్తున్నాడు ఏ రకంగా? యాజ్ ఇఫ్ హీ వర్ కింగ్. కింగ్ లాగా, రాజులాగా నడుస్తున్నాడు. అంటే అతను నడవలేడు, ఓన్లీ రాజులాగా నడుస్తున్నట్టు మనకు నడుస్తున్నాడు మనం అనుకుంటున్నాం. కానీ రియల్గా అతను నడవడం లేదు, ఆ అబిలిటీ అతనికి లేదు. కాబట్టి ఇది మనము అన్రియల్ యాక్షన్ అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి. సో తర్వాత అతడు అలసిపోయినట్లుగా కనిపిస్తున్నాడు. హీ లుక్స్ యాజ్ ఇఫ్ హీ వర్ టైర్డ్. హీ లుక్స్ అతను కనిపిస్తున్నాడు ఏ రకంగా? యాజ్ ఇఫ్ హీ వర్ టైర్డ్. అతడు అలసిపోయినట్లుగా కనిపిస్తున్నాడు, ఓన్లీ కనిపిస్తున్నాడు, కానీ అతడు అలసిపోలేదు. దీనికి అపోజిట్ అన్నట్టు. సో ఇక్కడ ఈ ఆజిఫ్ అనే కంజంక్షన్ తర్వాత ఈ సబ్జెక్టు తర్వాత పాస్ట్ రావాలి. పాస్ట్ అంటే మనం ఇక్కడ ఇది అన్రియల్ యాక్షన్ అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తర్వాత చూస్తే సీత ఆకలిగా ఉన్నట్లు కనిపిస్తుంది. సీత లుక్స్ యాజ్ ఇఫ్ షీ వర్ హంగ్రీ. సీత కనిపిస్తుంది ఏ రకంగా? యాజ్ ఇఫ్ షీ వర్ హంగ్రీ. ఆమె ఆకలిగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది అన్రియల్ యాక్షన్. ఎందుకు అనంటే యాజ్ ఇఫ్ అనే కంజంక్షన్ తర్వాత మనం ఇక్కడ వర్ యూజ్ చేసాం కాబట్టి, పాస్ట్ యూజ్ చేసాం కాబట్టి సీత ఆకలిగా ఉన్నట్లు కనిపిస్తుంది, కానీ ఆమెకి లేదు.
అన్నట్లు మనం ఇక్కడ గుర్తెరగాలి. తర్వాత అతడు మా అన్నలాగా కనిపిస్తున్నాడు. మా అన్నలాగా కనిపిస్తున్నాడు, కానీ మా అన్ననా కాదా అనేది మనం ఈ సెంటెన్స్ చూస్తే ఏర్పడుతుంది. హీ లుక్స్ యాజ్ ఇఫ్ హీ వర్ మై ఎల్డర్ బ్రదర్. హీ లుక్స్ అతడు కనిపిస్తున్నాడు ఏ రకంగా? యాజ్ ఇఫ్ హీ వర్ మై ఎల్డర్ బ్రదర్. హీ వర్ ఇక్కడ మనం వర్ యూజ్ చేసాం కాబట్టి పాస్ట్ వచ్చింది కాబట్టి అది అన్రియల్ యాక్షన్. సో అతడు మా అన్నలాగా కనిపిస్తున్నాడు కానీ మా అన్న కాదు. ఓకే, అతడు మా అన్నలాగా కనిపిస్తున్నాడు కానీ మా అన్న కాదు. నెక్స్ట్ చూస్తే గీత తన స్నేహితుడిని ప్రేమిస్తున్నట్టు కనబడుతుంది. గీత లుక్స్ యాజ్ ఇఫ్ షీ విల్ లవ్ హర్ ఫ్రెండ్. గీత కనిపిస్తుంది ఏ రకంగా? యాజ్ ఇఫ్ షీ విల్ లవ్ హర్ ఫ్రెండ్. ఆమె తన ఫ్రెండ్ని లవ్ చేస్తున్నట్టు, ప్రేమిస్తున్నట్టు కనిపిస్తుంది. ఆమె ఓన్లీ కనిపిస్తుంది అక్కడ, కానీ ప్రేమిస్తుందాక లేదా అనేది ఇక్కడ మనం ఈ సబ్జెక్ట్ చూస్తే తెలుస్తుంది. ఈ యాజ్ ఇఫ్ అనే కంజంక్షన్ తర్వాత వచ్చినటువంటి సబ్జెక్ట్ ఇక్కడ పాస్ట్లో ఉంది కాబట్టి ఇది అన్రియల్ యాక్షన్, ఓన్లీ ఇమేజినేషన్. సో గీత తన స్నేహితుని ప్రేమిస్తున్నట్లు కనబడుతుంది కానీ ప్రేమించడం లేదు. ఎందుకు అంటే యాజ్ ఇఫ్ అనే కంజంక్షన్ తర్వాత వచ్చినటువంటి సబ్జెక్టు పాస్ట్లో ఉంది కాబట్టి ఇది అన్రియల్ యాక్షన్. ఓకే, సో నెక్స్ట్ చూస్తే రవి కారు కొన్నట్లు కనిపిస్తున్నాడు. రవి లుక్స్ యాజ్ ఇఫ్ హీ వర్ బై కార్. రవి లుక్స్ రవి కనిపిస్తున్నాడు ఏ రకంగా? యాజ్ ఇఫ్ హీ వర్ బై కార్. అతడు కారు కొన్నట్లు కనిపిస్తున్నాడు. నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే అతడు తన సమస్యలన్నీ తీర్చాడు అనుకుంటున్నాడు. దీన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి? హీ ఫీల్స్ యాజ్ ఇఫ్ హీ వర్ సాల్వ్ ప్రాబ్లమ్స్. హీ ఫీల్స్ అతను భావిస్తున్నాడు లేదా అనుకుంటున్నాడు ఏ రకంగా? యాజ్ ఇఫ్ హీ వర్ సాల్వ్ ప్రాబ్లమ్స్. అతను తన సమస్యలన్నీ తీర్చాడు అనుకుంటున్నాడు కానీ తీర్చలేడు. నెక్స్ట్ సెంటెన్స్ చూస్తే ఆమె పుస్తకం చదివినట్లు కనిపిస్తుంది. షీ లుక్స్ యాజ్ ఇఫ్ షీ వర్ రీడ్ బుక్. షీ లుక్స్ ఆమె కనిపిస్తుంది ఏ రకంగా? యాజ్ ఇఫ్ షీ వర్ రీడ్ బుక్. ఆమె పుస్తకం చదివినట్లు కనిపిస్తుంది. షీ లుక్స్ యాజ్ ఇఫ్ షీ వర్ రీడ్ బుక్. ఆమె పుస్తకం చదివినట్లు కనిపిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది యాజ్ ఇఫ్ గురించి మీకు క్లియర్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇది మీతో పాటు మరో నలుగురికి ఉపయోగపడాలి అని మీరు అనుకుంటే దీన్ని షేర్ చేయండి. ఎందుకు అంటే నేను చేయబోయేటటువంటి ప్రతి క్లాస్ కూడా తెలుగులో నుంచి ఇంగ్లీష్లోకి ఉంటుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో తెలుగు మీడియంలో ఉన్నటువంటి విద్యార్థులకు అందరికీ కూడా క్లియర్గా అర్థమయ్యే విధంగా మన క్లాసులు రూపొందించబడుతుంది. కాబట్టి మీరందరికీ షేర్ చేయండి. మీకు నచ్చితే కింద కామెంట్ కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.